గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా ఉచిత సేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా చచ్చు చెక్కు స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోరికలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడు నీడా గోవింద 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 అరే రాగు చైనను గోవింద గోవింద జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటివ్వు వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవగాళ్ళకిచ్చి నాకు ఎందుకు ఈయవు పిలిచి కోట్లకధిపతి చైరామెచ్చి గోవింద గోవింద బాగు చైనను గోవింద పైకితే నన్ను గోవింద 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 వంద నోట్ల టోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో ఛాన్స్ ఇవ్వు హిట్ సినిమా స్టోరీలివ్వు సింగున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫ్ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్ బ్యాంక్ బిలియన్ ఇవ్వు కోట్లు తెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవళ్ళనివ్వు నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫ్ గోవింద గోవింద లక్కు మార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే 7 కొండలు ఏసీ చేస్తా ఎత్తు వండరు నీ గుడి చేస్తా గోవింద గోవింద 7 కొండలు ఏసీ చేస్తా గోవింద ఎత్తు వండరు నీ గుడి చేస్తా గోవింద గోవింద 7 కొండలు ఏసీ చేస్తా గోవింద గోవింద ఎత్తు వండరు నీ గుడి చేస్తా దేవుడు మా ఇప్పుడేంటి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సూపర్ క్వీన్ co-powered by 49 అంటే సంతానం సంతోషం విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు గార్నియర్ బ్లాక్ naturals and సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ ది జాయ్ ఆఫ్ లైఫ్ స్పెషల్ పార్ట్నర్ ప్రియా గోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అండ్ రాజరిన్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ పాట బట్టి మీకు అర్థమే ఉంటుంది కదా నా కోరికల లిస్ట్ కొంచెం భారీగా ఉంటుంది అంటే లైట్ గా ఏవో నాకు తోచినంత వరకు కోరుకున్నాను దేవుణ్ణి చివరిలో ఆయన మాయమవుతాడు అది వేరే విషయం సో మరి ఇంకెందుకు ఆలస్యం సో లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ సూపర్ క్వీన్ మీరేం నమ్మకండి వీరు ఓన్లీ పాటర్లోనే ఆదిరాతి పార్టీ అంటారు తప్ప అసలు పార్టీ ఇచ్చింది లేదు పిలిచింది లేదు నన్ను మీరు పిలవచ్చు కదా పార్టీకి ఎప్పుడు వదలది పడితే ఆల్రెడీ నేను నీకు గిఫ్ట్స్ ఇచ్చాను కదా క్రిస్మస్ కి న్యూ ఇయర్ పార్టీ ఇవ్వలేదు ఒక్కసారైనా పార్టీకి ఇన్వైట్ చేశాను కాదండి 10 మంది అందమైన గోల్డ్ చైన్ ఇచ్చారంట కదా నేను అమ్మాయిల ఫోటోలు కూడా తీసుకొచ్చాను పెళ్లి చూపులని ఏది అంజలినా జోలీ ఏం మీరు అట్లా అంటారు పార్టీ అని చెప్పేసి చూడండి కానీ అవార్డ్స్ ఫంక్షన్ కి వచ్చిన సిద్ధ గారు ఇవాళ 80% మీరు అవార్డు గెలవాలని మేము కోరుకుంటున్నాం మీ పార్ట్నర్ తో వచ్చినట్టున్నారు పక్కన రెడ్ కార్పెట్ కి సరిపడేలాగా వేసుకున్నా అవార్డ్ ఫంక్షన్ కి విచ్చేసిన హీరో హీరోయిన్ ఇప్పుడే రెడ్ కార్పెట్ మీదకి అడుగు పెట్టారు
నేను రెడ్ కార్పెట్ మీద వెళ్తున్న యాక్ట్రెస్ అన్నాను, మీరేంటి ప్రీ వెడ్డింగ్ షూట్? సార్ రెడ్ కార్పెట్ లేదు, ఇక్కడ ఉంది, ఈమె మీద నడుస్తారు. రెడ్ కాదు, కళ్ళు డాష్ అయినాయా? దీన్ని ఇంకా మేము ఆదివారం 12ంటికే వేయగలుగుతున్నాం మధ్యాహ్నం. సో దయచేసి దాన్ని రాత్రి 12 చేయొద్దని. సరే, ఈ రోజు మనం నిజాలే మాట్లాడుకుందాం ఇవాళ. సరే, ఓ పని చేద్దాం, అబద్ధాలు మాట్లాడుకుందాం. మీరు మీ గురించి 2 అబద్ధాలు చెప్పండి చాలు. సరే, ఫస్ట్ ఎలా చేద్దాం? ఇంకి పింకి పాంకి లాస్ట్ గారు 30 అబద్ధం, యాక్చువల్లీ 16 అది నిజం. ఇంకో అబద్ధం, నేను ఏడిస్తే అస్సలు బాగోదు. మామూలుగా కూడా ఎస్, అది అబద్ధం. క్యూట్ గా ఉంటానంటారు మా వారు. ఎవరు? మీ అమ్మయ్య, మీ వారే కదా. ఏమండి భానుగారు, నెక్స్ట్ మీరు అబద్ధం చెప్పాలా? అబద్ధం మాత్రమే చెప్పాలి, నిజం మాత్రం చెప్పకూడదు. ఈవిడ మీద ఒట్టు. ఈవిడ మీద ఒట్టు చెప్తున్నా. అన్నిసార్లు వేయకండి, పఫ్ వెళ్ళిపోదు. మొదటి అబద్ధం, నేను అస్సలు బాగోదు. అది నిజం. రెండో అబద్ధం, నేను చాలా తింటా ఫుడ్. ఇది నిజమే, ఇప్పుడే తిన్నావు కదా డబ్బా. దాని అబద్ధం. సరే, ఇటు నిజాలు వచ్చాయి, సరే 2 అబద్ధాలు వచ్చాయి. సిగ్ధా గారు, నాకు అస్సలు కోపం లేదు. నాకు తెలుసు. ఎస్, ఇది అబద్ధం. నాది వాళ్ళు జడ. ప్యాంట్ 2 జేబులు కదా సార్, చొక్కాకున్న 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయిన శోభ గారిని అడుగుతాను, మీ అబద్ధాలు. ఇది విగ్గు కాదు. అయితే అది విగ్గే. ఓ, ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా? I like that in her. It is విగ్గే. సిగ్గా, ఐ థాట్ సిగ్గు. రెండో అబద్ధం, ఇది కొలాబరేషన్ అవుట్ఫిట్ కాదు. మీ కొలాబరేషన్ ఏమని, మీరు అసలు షోలో కోఆపరేషన్ చేయట్లేదు, అది విషయం. మీ గురించి చెప్పండి అమ్మా. నాకు కూడా అంతే, కోపమే రాదు. కోపం ఏంటి అసలు? కంటెంటే రావట్లేదు ఇక్కడ, కోపం ఎక్కడ వస్తుంది నాకు అర్థం కావట్లేదు అసలు. అప్పుడప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉండండి షోలో. థ్యాంక్ యూ. నేను 2 అడుగుతాను, ఓ 20 వస్తాయి. 2 చెప్తా. మిమ్మల్ని నీకెలా తెలుసు? మీ పేరు చెప్పలేదు. మా ఆయనకు సంబంధించి చెప్తాం అనుకుని వద్దా? ఎట్లా, మీ ఆయన ఉన్నారా ముందు? వస్తారు. ఓకే. అసలు సూపర్ క్వీన్ కి కంపెనీయన్ గా వచ్చిన తర్వాత అన్ని గుర్తు పెట్టుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నేను కొట్టను, తిట్టను, ఏమీ అనను. ఇంకోటి బ్రేకింగ్ చెప్పనా, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ కూడా నువ్వే రావని కాళ్ళు మొక్కి మరీ తోలుకొచ్చుకుంటా. ఇది 2 అబద్ధాలు. ఇవి 2 అబద్ధాలు. ఆయన వచ్చాక ఒకసారి నేను చర్చిస్తాను దీని గురించి. ఓకే, కొంచెం వెనక్కి తిరగమ్మా, మెట్రో పిల్లర్ కనపట్లేదు నాకు. చెప్పండి మేడం గారు. చాలా ఇన్నోసెంట్, అసలు నాకేం తెలియదు. ఇది ప్రేక్షకులు కూడా నమ్మే అబద్ధం. 1, 2 వికెట్. నాకు పబ్జి అంటే అస్సలు పడుతుందా? మరి అంత పడదు మీకు ఎలా తెలుసు పబ్జి గురించి? ఆల్మోస్ట్ పబ్జి డ్రెస్సింగ్ వేసారు ఇవాళ. మా రీల్స్, నేను రీల్స్ అసలు చేయను, అది మొదట అబద్ధం. నేను అసలు తినను. అమ్మా, అసలు తినను. నాకు అంత కూడా జరుగుతున్నా, మీరు డబ్బా తిన్నారు. రెండు నమ్ముతారు జనాలు నిజంగా, ఎందుకంటే వచ్చిన ఎక్స్ప్రెషన్ తో చంపేస్తారు వాళ్ళని చాలా అమాయకంగా. ఇది కాదు ఇందాక నేను అమాయకం. స్వామి అస్సలు మంచిదాన్ని కాదు, ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటాను. సారీ ప్రేక్షకులు ఏమనుకోద్దు, ఆవిడ బై మిస్టేక్ నిజాలు చెప్పింది. ఇప్పుడు అబద్ధం. నేను చాలా మంచిదాన్ని, ప్రదీప్ అంటే నాకు చాలా అభిమానం. అసలు ప్రతి చిన్న కాదు, కన్ఫ్యూజ్ అయ్యావు. ఇది కూడా నిజమే. ఇప్పుడు అబద్ధం చెప్పండి. నేను చాలా పొట్టిగా ఉంటాను, హీల్స్ వేసుకున్నా సరే నేను చాలా పొట్టిగా ఉంటాను.
నెక్స్ట్. నా దగ్గర సెల్ ఫోన్ లేదు. నా దగ్గర సెల్ ఫోన్ లేదు, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు, మా ఇంట్లో కుక్క పిల్ల లేదు. ఇవి కాదమ్మా, నిజం చెప్పు. ఒక అబద్ధం కూడా కాసేపు ఆలోచించేలా ఉండాలి. అలాంటి అబద్ధాలు చెప్పాలి. కాదు సార్, మనం ఆలోచించేటట్టు కాదు. ఇంత అయిపోయేదాకా కూడా అది ఇంకా ఆలోచించలేదు. నువ్వే అమ్మా మీ ఆయన మీద తోసేసి తప్పగా తప్పించుకున్నావు. మా అమ్మాయి సింగిల్. ఒక్క నిమిషం అమ్మా, ఒక సింగిల్ అది. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. జిమ్మి జిమ్మి ఆంధ్ర తెలంగాణ వండుతున్నావు. జూమ్ 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 జూమ్. స్నేహితుడా రహస్య స్నేహితుడా దొంగ ప్రేమ. దొంగ ప్రేమ. Yes, ఈ పాటి పూజ గారికి అర్థం ఉంటుంది అబద్ధాలు ఎలా ఉండాలో. నేను చాలా సైలెంట్. ఇది గట్టిగా చెప్పొచ్చు. నేను చాలా సైలెంట్. మరి ఇంత వైలెంట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేయండి. రెండో నమ్మసక్యంగానే అబద్ధం. నేను డయట్ లో ఉన్నాను. అది మేము రెగ్యులర్ గా చెప్పేది. అది ఓకే. 9 మంది ఒక డిస్కషన్ వేరు. ఇంత జరుగుతున్నా కూడా మధు గారు ఆవిడ పేరు చెప్పగానే పాట వస్తారు అదా ఇవాళ. ఓ మధు నా మనసు నాది కాదు. ఇట్లా అనొచ్చు అనకూడదు గానీ ఎవరెవరికో ఏదేదో వస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు గానీ ఈయన మాత్రం అక్కడే ఉంటున్నాడు. ఎందుకో నాకు అర్థమైతలేదు. ఈ లోపల నవ్వుకుంటూ ఆలోచించుకున్నారు కాబట్టి ఒక అబద్ధం. ఎప్పుడు ఆన్ టైం లో ఉంటా. ఇంకోటి నేను చెప్పనా, ఆ పాట ప్లే చేసే టైంకు గూగుల్ పే ఎవ్రీ ఎపిసోడ్ వేస్తలేవు అంతేనా? అమ్మా గూగుల్ పే పేటిఎం లేవు, డైరెక్ట్ ఫ్లయింగ్ కిస్. ఓ మధు నా మనసు నాది కాదు. ఫ్లయింగ్ కిస్ రాగానే మొహం కీప్యాడ్ కేసి కొట్టుకుంటాడు ఇలా. ఓకే, నాది తప్పు వీళ్ళని అబద్ధాలు అడగడం. వెల్ డన్ సూపర్, థ్యాంక్ యూ. కాదమ్మా ఇప్పుడేగా ఇక్కడి నుంచి తెల్ల ఈ లోపల గప్ప గప్ప గప్పకపోతే పాను డ్రెస్ మీద 2 పంచులు, మధు పాట మీద 1 పంచు. అదే కడుపు నిండలేదు. ఏం తింటామ్మా? పెరుగన్నం. పెరుగన్నం చల్లగా ఉంటామ్మా. ఇక మనం గేమ్ లోకి వెళ్దామా? మామూలుగా మీ అందరికీ తెలుసు ఇవాళ ట్రూత్ ఆర్ డేర్ కాదు, ట్రూత్ అండ్ డేర్. కొన్ని ప్రశ్నలు అడగబడతాయి. ఆ ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇస్తారు. ఆ సమాధానం మనస్ఫూర్తిగా నిజాయితీగా నిజమైతేనే మీ కంపెనీ మార్కులు వేస్తారు, బయట వాళ్ళకి విషయం అర్థం అవుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే డేర్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మార్కులు వేసుకోవాలని జడ్జిలను తీసుకురావాలి కానీ మీరు దొంగల మూటను తీసుకొచ్చారు. అసలు ఆ టీం మెంబర్ మా ఆయన రాలేడు, ఇంకా ఫోన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు మనం డేర్ సెగ్మెంట్ లో ఉన్నాం. సో ఎవరికి డేర్ వస్తుందో చూద్దాం. ఓహో, అండ్ దిస్ డేర్ ఇస్ ఫర్ మధు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు, మీకు డేర్ ఏంటి అంటే ఇందులో 2 చేపలు వేస్తారు. అండ్ ఆ చేపల్ని మీరు లోపలికి దిగి ఒక చేపని పట్టుకుని ఆ చిన్న దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. ఒక కవర్ ఏదైనా ఉంటే జారిపోద్ది కదా. నాకు భయం. సరే ఓ పని చేద్దాం, చేలి కడదా నోట్తో పట్టుకోవాలి. చేతుల్లో పట్టుకోను. తింటా తింటా 1 సెకండ్ అంతే. ఇక్కడి నుంచి అది తీసుకెళ్తాం అంతే. బా ఏమి యూనిటీ రా. ఫిషెస్ ఉన్నాయి కదా, అవి తీసుకురండి. భయం వేస్తుంది అక్క. మీరు మీ క్వీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి స్వాప్ చేసుకుని వాళ్ళు ఈ డేర్ చేస్తే వాళ్ళకి ఏ డేర్ అని రావచ్చు, అది మాత్రం మీరు చేయాలి. మధు నీకు వద్దైతే నేను చేస్తాను, బట్ నెక్స్ట్ ఇంకా టఫ్ వస్తే బాధపడుతుంది. లేదు, చూస్తేనే
చేస్తాను నేనా? కేర్గా. డిసైడ్ మీరు చేస్తారా ఇంకెవరికైనా ఇచ్చేస్తారా? సాంగ్ ఏంటి మధు తీస్తుంది. No, you're doing? Please don't make me do this. సరే ఓకే ఓకే ఓకే. ఓ పని చేద్దాం, ఫస్ట్ మీకోసం ఎవరు చేస్తారని అడగండి. జ్యోతి అక్క. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా జ్యోతి గారు? ప్లీజ్. అయ్యో అమ్మా డ్రెస్ తో వద్దమ్మా, అది గ్రిప్ దొరకదు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీల్. అది ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరైనా? నా చేతిలోకి రావా? ఆగిరా, నేను పట్టుకుంటాను కదా. అది రాన రీనా ఎలా తెచ్చింది? అది జారిపోయింది. నువ్వు అరిస్తే ఆవిడ భయపడుతుంది, నువ్వు అరవకమ్మా బాబు. పట్టుకున్నాక ఏ డిష్ అని పోయింది. దా దా. ఓకే లాస్ట్ ఛాన్స్ కూడా అవ్వలేదు. నవ్య గారు మీరు రండి. అదే రహస్య. దాన్ని తీసేసి. సూపర్. ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు, కానీ అన్నిటికంటే హైలైట్ నేల మీద ఉన్న దాన్ని పట్టుకుని తీసి అందులో వేశారు. మరి ఎవడు పెట్టుకోను బుద్ధి. గుడ్ జాబ్ శుభా, వెల్ డన్. మధుకి ఇచ్చిన డేర్ చాలా మందికి షిఫ్ట్ చేసుకుని ఫైనల్లీ నవ్యకి ఇచ్చారు, అండ్ నవ్య కుడ్ డూ ఇట్. నవ్య కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. ఓకే, సో నవ్య చేసిన టాస్క్ మీరందరూ ఇప్పుడు దానికి స్కోరింగ్ ఇస్తారు ప్లీజ్. టీమ్ ప్యాడ్స్ కలెక్ట్ చేసుకోండి మా. ఓకే, ఇట్స్ ట్రూత్ టైం. భాను
ఓకే సో భాను గారు Yes. ట్రూత్ కోసం ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. Yes. Here we go. భాను అక్క ఎలా ఉన్నారు మీరు? నా పేరు కళ్యాణి. నేను మీకు పెద్ద పెద్ద ఫ్యాన్ని. మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగా చేశారు. హూ అంటావా సాంగ్ ఇంకా ఇంకా బాగా పాడారు. మీ వాయిస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీ లైఫ్లో రిగ్రెట్ అయినా పశ్చాత్తపడిన విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకోగలరా? నా లైఫ్ లో నేను ఫేస్ చేసింది 2 things. సో హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో రూమ్స్ అమ్మాయిలకి రెంట్ కి దొరకడం చాలా కష్టం ఉంటుండే. సో నేను ఒక 2-3 times అలా ఫేస్ చేశాను. సో అప్పటి నుంచి ఏంటంటే నాకు ఏదైనా కష్టపడి ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్ లో ఉండడానికి, దాని మీదనే చాలా మైండ్ ఉండింది. అండ్ అలాగే ఎంత డబ్బులు వచ్చినా కూడా నేను రూపాయి ఖర్చు పెట్టుకోకుండా అమ్మకి డబ్బులు పంపేయడము, నేను సేవ్ చేసుకొని ఉంచుకోవడం. సో అలాగా ఏం చేశానంటే నేను సంపాదించిన కొంచెం డబ్బులు అండ్ అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చేపించిన ఏదో వడ్డానం గోల్డ్ అదంతా ఒక పర్సన్ ని నమ్మి, అది కూడా చాలా దగ్గర ఫ్రెండ్ వాళ్ళకి నేను ఆల్మోస్ట్ 18 lakhs ఇచ్చాను. 18 లక్షలు. మేము రేపిస్తాం ఎల్లుండిస్తాం రూపిస్తాం అలాగా ఒక 1 week చేశారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడి ఏంటండి మీరు అలా చేస్తున్నారు, నాకు ఇస్తే బాగుంటుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను ఇల్లు కొనుక్కోవాలని చెప్పా కదా. వాళ్ళు ఇమీడియట్ గా లేదు మేము వేరే దాంట్లో పెట్టేసాము, డబ్బులు పోయింది. నేను లిక్విడ్ క్యాష్ ఇచ్చా అనమాట. నాకు చెక్ త్రూ లేవు, నాకు తెలీదు అలా ఇవ్వకూడదు అని. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా అంత అన్యాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదొకటి నా లైఫ్ లో నేను మర్చిపోలేనిది, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. వన్ మోర్ ఏంటంటే మా మామయ్య కూతురు చనిపోయారు. ఇంట్లో ఏదో సమ్ గొడవ లవ్ గురించి ఏదో సమ్ ఇష్యూ జరిగింది. నాకు కాల్ చేసి ఒకసారి రావా నేను మాట్లాడాలంటే నేను వెళ్ళడం జరిగింది. నువ్వు ఉండు నాతో ప్లీజ్ ఉండవా, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు అదేనంటే. నేను అప్పుడు షూటింగ్ ఉండి వైజాగ్ షూటింగ్, నేను అన్నాను లేదు నువ్వు బాధపడక ఏడవకు, ఏం కాదు, నువ్వు కావాలంటే ఇంట్లో ఉండి అమ్మతోని నేను పోయి జస్ట్ 3 days లో వస్తాను. వెళ్ళినా వైజాగ్ వెళ్ళి షూటింగ్ జరుగుతుంది. నాకు మా ఇంట్లోనే ఒక పర్సన్ కాల్ చేసి ఇట్లా అమ్మాయి పాయిజన్ తీసుకుంది. హాస్పిటల్ తీసుకెళ్లి పడేశారు. ఇట్లా సంగతి అంటే నేను షాక్ అయిపోయా. 6 days సంథింగ్ ఐ థింక్ నేను వచ్చిన ఒక 2 days కి ఆమె చనిపోయిందండి. సో నాకు అది చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆమె చెప్పినప్పుడు నేను ఉండుంటే మేబీ ఆ పిల్ల ఈ రోజు ఉంటుండే కావచ్చు. మేబీ నీ పరిస్థితులు కూడా అలా లేవు కదా. బట్ యా బ్యాడ్ లక్, ఫార్చునేట్ ఆమె అలాంటి డెసిషన్ తీసుకోవడం. థ్యాంక్ యూ బాను. ఏ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళినా ప్రతి సెలబ్రిటీ గురించి ఒక ఏవి ఉంది. సో ప్రేక్షకులు మమ్మల్ని అడిగారు, మాకు ఇంత ఇష్టమైన మా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఏవీలు ఏవి అని అడిగారు. స్పెషల్ గా ఏవి ఎలా ఉంటుందంటే మంది మీరే లైవ్ గా ఉండగా వెనక నుంచి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. వాయిస్ నేను ఇస్తాను. ఏవీలో ఏవీ లేదు. ఎపిసోడ్ చూస్తున్నాడు కూడా అదే అనుకుంటాను మనం చూసి. చెప్పండి, సూపర్ క్వీన్ ఒక రెగ్యులర్ షో? యాంకర్ ఒకడే రెగ్యులర్ యాంకర్. పనికొచ్చే టాపిక్ ఒక్కటి ఉండదు మీ దగ్గర. ఎప్పుడు ఈడ జోరు ఆడ జోరు, బేకార్ ముచ్చట్లు. నీకు ఇంకో కంపెనీ లేదనే కదా నీ బాధ? ఇంకా నయ్యో నన్ను కూడా గెట్టపేసి అక్కడ కూర్చోమల్లా. లాస్య గారు ఒక డాన్స్ తో స్టార్ట్ చేసాం ఏవిని. నేను మీ గురించి చదువుతూ వెళ్తాను, దానికి మీరు రియాక్ట్ అవుతూ ఉంటే చాలు. అదే విజువల్స్. లాస్ట్ ఒక హరివిల్ ఇలా ఇలా అలా అలా చిన్నది అలా. ఓకే సరే, అందుకే నేను కూడా కొంచెం ఏవి వాయిస్. లాస్య అంటే ఒక పేరు కాదు, ఆమె ఒక మాటల జోరు. చీమా ఏనుగుల జోకులు చెప్పి కొనేసింది కారు. ఏదో తేడాగా ఉంది. చీమా ఏనుగు కారు. చీమా ఏనుగు జోకులు చెప్పి కొనేసింది కారు. ఇంత వయసు వచ్చినా ఇంకా అనుకుంటుంది యూత్ స్టారు. ఎదిగింది మెట్టు టీవీకి పట్టిన ఉడుం పట్టు.
అందుకే ఈవిడితో ఎవరికి ఉండదు సమస్య. ఆవిడే మన యూత్ స్టార్ లాస్య. వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే, చిన్న చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే. లాస్ట్ ఒక్క లైన్ ఉంది మా, అసలు ఏవి అంటేనే దీంతో ఫినిష్ అవుతుంది. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ లాస్య. లెట్స్ వెల్కమ్ భాను గారు. సింగింగ్ భాను గారు ఏవి? హియర్ వి గో. వర్షాన్ని అంటాము రైను, నొప్పిని అంటాము పెయిను, 9ని అంటాము 9, చెక్క మీద పెడతాము సైను. తనకు లేదు బ్రెయిను, తనే బాను. తన మాటే మంత్రం కాదు కాదు కులకలార యంత్రం. ఇది హైలైట్ ఉంటుంది. తన వాయిస్ తో మేల్ యాంకర్స్ కి నామం పెట్టి ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఊ అంటావా అనే పాటకి పదును పెట్టి, చిలక పలుకుల వయ్యారి, గ్రద్ద రాబందు పలుకుల వయ్యారి భానుశ్రీ. ఆల్ ది బెస్ట్. ఎవరో నా ఏవి రాశారు, అయిపోయారే. సత్య గారు. సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎడలో ఊయలా. ఓకే, వాయిస్ నెంబర్ 2. మిస్ విజయవాడగా మొదటి అడుగు వేసి, మా రైటర్ ని ఇన్ని పదాలు రాసేలా చేసి, ఫుల్ టైం రీల్స్ చేస్తూ, పార్ట్ టైం సీరియల్స్ చేస్తూ, లైక్లునే లైఫ్ అచీవ్మెంట్ గా ఫీల్ అవుతూ ఎదిగిన, కాళ్ళకి వేసుకోదు పట్టీలు. ఎవడరాది రాసి? కాళ్ళకి వేసుకోదు పట్టీలు, వదలదు రైలు పట్టాలు. చెలియా 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 అంటూ చెలరేగిపోతున్న 3 చుక్కలు శ్రీ సత్య. 3 చుక్కలు ఏంటండి? ఓ సారీ, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి. సారీ. ఆల్ ది బెస్ట్ శ్రీ సత్య. అద్దు, అస్సలు గొడవలద్దు. మీరు అలా సీరియస్ గానే పాట పాడుకుంటే వెళ్ళిపోండి. నెక్స్ట్ పేషెంట్, సారీ నెక్స్ట్ పార్టిసిపెంట్ శోభ గారు. అరే రే 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 ఒరే, ఉన్నవన్నీ వాడే కండ్రా. ఆవిడ ఫర్ ద ఫస్ట్ టైం ఈ షోలో డాన్స్ చేశారు ఆవిడ. అండ్ మావాడు చూడు, ఆ చిచ్చుపుడు అన్ని ఏలేట్ వదిలేసాడు, కొడుతున్నది. బట్ వెరీ వెల్ డన్ మా, నైస్ ఎంట్రీ. అంతకంటే నైస్ గా రాశారు, మామూలుగా ఉండదు నీ ఏవి. రైల్వే స్టేషన్ లో అమ్మేది టీటీ, ట్రైన్ లో ఇడ్లీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి పాపం? సార్ చిచి మేడం మీరు ఒక సహజ నటి, మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు ఇక్కడ.
రైల్వే స్టేషన్ లో అమ్మేది టీటీ. అది 90 అమ్మా, టీ కాదు. నేను ఇప్పటి వరకు ఎవరిని టీ 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 నేను చూడలే. రైల్వే స్టేషన్ లో అమ్మేది టీటీ. ఆడ అమ్ముతున్నారు, కాసేపు ఆగుదాం. దొంగలు చేసేది లూటీ. మా ఇదేంటి మా ఇది? లూటీ అంటే దొంగతనం. దొంగతనం. చల్లగా ఉండేది ఊటీ. ఈమె విషయంలో నాకు లేదు క్లారిటీ. ఆమె ఒక వెరైటీ. ఇవిడికి ఏంట్రా ఇంత ఇంట్రెస్ట్ చూపించాడు? ఎప్పటికైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం గ్యారంటీ. ఆల్ ది బెస్ట్ సుభాష్ శెట్టి. బట్ జోక్స్ పార్ట్, ఆ దొంగతనం ఏదైతే ఉందో అండ్ టీ ఏదైతే ఉందో అవి ఏవికి హైలైట్స్ గా నిలిచాయి. ఎపిసోడ్ లోనే కాదు, ఏవీలో కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా స్నిగ్ధ. వాటర్ ఇంట్రో. ఈమెకి అబ్బాయిలా ఉండడం అంటే సరదా. ఈమె పాడితే పాటల వరద. సీజన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, ఒక్కసారైనా సిగ్గుపడదా? ఒక్కసారి కూడా కట్టలేదు ఓణి. అమ్మా అది ఓణిమా, పక్కనోళ్ళకి వేయడం కాదమ్మా అది. ఒక్కసారి కూడా కట్టలేదు ఓణి. ఈమె మన రాజమండ్రి రాణి స్నిగ్ధ నైని. ఆల్ ది బెస్ట్ స్నిగ్ధ. శివజ్యోతి గారు. ప్రతి మనిషికి పేరు ఎంతో ముఖ్యం. ఈమె మట్టిలో మాణిక్యం. ఈమె అందరికీ యూనివర్సల్ అక్క. పేమెంట్ విషయంలో పక్కా కమర్షియల్ లెక్క. అంతేగా లేదు ఇందులో. దాక్కో మేక, తప్పు చేస్తే కొరుకుద్ది పీక. ఈమె బుల్లి తెర బంగారు ముక్క. ఇంత ఎలివేషన్ ఎందుకక్క? ఆల్ ది బెస్ట్ జ్యోతక్క. అనురాగముందిరా, హక్కున్న చోటనే ఆనందముందిరా. అక్క 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 అక్క. ఎప్పుడు సోఫాలో చిట్ట చివరిగా కూర్చుని ఉంటారు. ఎస్పీ గారు రండి. తెలుగందం కనులకు దొరికెను తొలిసారి. బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచెను సుకుమారి. ఒక నిమిషం ట్రాన్స్లేటర్ కావాలి. సంజయ్ ఉన్నాడమ్మా? అబ్బా వెండేశారు. నన్ను కలవకుండా నాకు సెకండ్ ఇవ్వకుండా అటు వెళ్ళిపోతావు. అంటే ఎస్పీ ఉండగా ప్రపంచంలో నాకు ఎవరు కనిపించరన్నా.
నేను ఇది తెలుగులో చదువుతాను, దాని ప్యూర్ ఇంగ్లీష్ లో ఆవిడకి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇంగ్లీష్ వచ్చా? అర్జెంట్ గా వీక్ స్పెల్లింగ్ చెప్పు. అది కాదురా, అర్జెంట్ గా వీక్ స్పెల్లింగ్ చెప్పండి. ఈ వీక్ దా లాస్ట్ నెక్స్ట్ వీక్ దాన్ని. అర్జెంట్ గా వీక్ స్పెల్లింగ్ చెప్పు. ఈ వీక్ దా లాస్ట్ వీక్. నువ్వు చాలా వీక్ రా. అమ్మ ఈ పంచ్ కోసం అడిపించుకున్నా అన్న. యష్మి గారు మీరు రెడీయా? యష్మి యు రెడీ? Are you ready, Babu? Are you ready రా? But we are dona. డైరెక్టర్ ఈమెను సెలెక్ట్ చేశారు ఎంతో కంటెంట్ ఇస్తుందని నమ్మి. పంచే ఉంది, ఏమైనా చేస్తే పంచి ఉండాలి. నాకు అర్థమైంది. వద్దా? Yeah, director selected. You trust me so much. Is content give me. కంపానియన్స్ ఎవరు రారు ఈమెను నమ్మి. Nobody come. కంపానియన్. Nobody one come. Anybody come, you companion. ఇది కుడి భుజం మీద కడవ, ఈమెకు ఇష్టం గొడవ. ఇది చెప్పరా ఇంగ్లీష్ లో చాలు. Your right bhujam is shoulder. Every time is side. దీని కుడి భుజం మీద కడవ, ఈమెకు ఇష్టం గొడవ, నువ్వు ఏ అబ్బాయికి పడవా? బయలుదేరరా చెప్పింది. I'm dating also. రుచిగా ఉండటాన్ని అంటారు ఎమ్మి, ఈజిప్ట్ లో ఉంటుంది మమ్మీ, ప్రతి షోలో ఉంటుంది జిమ్మి, ఆల్ ది బెస్ట్ యష్మి. ఇది సెకండ్ ఇచ్చి పక్కలే. లాస్ట్ పేరు ఒక్కటి ఎందుకు ఇంగ్లీష్ లో చెప్పలేదు ఆవిడకి? రుచిగా ఉండటాన్ని అంటారు ఎమ్మి, Tasty, everyone call me yummy. ఈజిప్ట్ లో ఉంటుంది మమ్మీ, Egypt said mummy. ప్రతి షోలో ఉంటుంది జిమ్మి, Every show called Jimmy. ఇంకేముందిరా ఆల్ ది బెస్ట్ యష్మి. ఇంకేముందిరా all the best Yashmi. వాట్ ఎల్స్ రే? Hey, what are you doing? Going to party. All the best. చేతులు కట్టుకుని ఏమీ తెలియని అమాయకురాల్లా కూర్చున్న పూజ గారు. ఓకే పూజ గారు, మీ ఏవి? కాకినాడకు ఫేమస్ కాజా. కాకినాడ ఇటమ్మా. కాకినాడకు ఫేమస్ కాజా, వెంకటేష్ గారి సినిమా రాజా, గుండమ్మ అంటే గుర్తుకొచ్చేది పూజ, యాక్టర్లకు ఇస్తారు క్యారవాన్, ఈమె జీ తెలుగు సూపర్ ఉమెన్. దేవుడా దేవుడా. జలక దిక్ లాజా ఏక్ బార్ ఆజా. ఆ లాస్ట్ లైన్ రాత్రి హిందీ సినిమా చూస్తూ రాసి ఉంటాడు. ఆల్ ది బెస్ట్ పూజ. మధుమిత గారు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. నేను ఇన్నాళ్ళు ప్లే బటన్ పాజ్ బటన్ తెలుసు కానీ కొత్త బటన్ ఇలా అనగానే ఆగిపోతుంది పాట. ఫిక్స్ ఎవరా నువ్వు? ఆయన మీద కూడా ఒక ఏవీ రాయండి సార్. ఒకటి 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 నెంబర్ 1 ర్యాంక్ లాగా నెంబర్ 1 కోడలుగా ముందుకు దూసుకుపోతున్న తార. టైం పడుతుంది, హార్డ్ వర్క్ కదా. సూపర్ క్వీన్ షూట్ రోజు సీరియల్ షూటింగ్ కూడా చేస్తూ, ఏమిటి ఇదేమిటి? సూపర్ క్వీన్ షూట్ రోజు సీరియల్ షూటింగ్ కూడా చేస్తూ, పక్క ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారని గుర్తు చేస్తూ, టేకులని కేకుల్లాగా మేసే సితారా. అన్నిటికీ వచ్చింది. ఇదిరా చరణ్ సినిమా పేరు చిరుత, చెట్టు మీద ఉంటుంది మిడత, జింతాత జితా జిత, వచ్చేస్తోంది హార్డ్ వర్కర్ మధుమిత.
అరే సంజు ఏకు బా రాజా ఈడికి వచ్చినాక నీకుంటది చిత్తాత చిత్తా చిత్తా. ఆల్ ది బెస్ట్ మధుమిత. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. నీ భజన ఆపవా. నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ నవ్య స్వామి గారు. ఈవిడ పాటకు కూడా మహిమ చేస్తుంది ఆవిడ. దొంగ ప్రేమ. ఆ రోజు రహస్య పాట పాడినప్పుడు ఎలా ఇచ్చింది సార్ క్లోజ్ కెమెరాకి ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ లోనే ఆ బెస్ట్ రావడం అసలు తట్టుకోలేకపోతాం. పిచ్చ క్లారిటీ ఉంది నువ్వు కానీ. ఏ రేంజ్ లో స్టార్ట్ అవుతా ఆ రేంజ్ లో ఎండ్ అవుతుంది చూడు. నాకంత రేంజ్ వద్దులే నాన్న. ఈమె ముద్దు పేరు నవ్విలు. ఈమెను చూస్తే కుర్రాల గుండెల్లో గుబులు. ఏంటిది? ఈమె ముద్దు పేరు నవ్విలు. ఈమెను చూస్తే కుర్రాల గుండెల్లో గుబులు. కుర్రాళ్ళు గుండెలు. పెర్ఫార్మెన్స్ అమ్మో. ఆమె కళ్ళు చల్లటి వర్షపు జల్లు. ఈమెను చూస్తే మిగతా అమ్మాయిలకి కుళ్ళు. ఎవడ్రా రాసింది సొల్లు? ఈమె మేకప్ కి ఎంత అవుతుంది బిల్లు? ఎల్లు 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 ఎల్లు. ఆల్ ది బెస్ట్ నవ్విలు. ఏవీలు ఏవి అనే కార్యక్రమం ఇక్కడతో సమాప్తం. ఇంకెప్పుడు ఎవ్వడు వీళ్ళ ఏవీలు ఏవి అని అడగరు. బట్ వెరీ వెల్ డన్ క్వీన్స్. మీ ఏవీలకి మీరే ఎనాక్ట్ చేశారు, చాలా బాగా కుదిరింది. ఓకే ఇట్స్ దేర్ టైమ్. ఎనీ గెసెస్? ఇప్పుడు డేర్ చెబుతున్న వ్యక్తి మీరంతా ఏంటంటే మాట్లాడి నాకెందుకు, నా చూయింగం నేను నవ్వులతో నేను నా సైడ్ కూర్చున్నా. పూజ ప్రాప్స్ ప్లీజ్. ఓకే సుపూజ, మీకు డేర్ ఏంటి అంటే ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఒక డ్రింక్ తయారు చేస్తే ఆ డ్రింక్ ని తాగాలి. అందులో ఏమేమి ఉంటాయంటే కాఫీ డికాషన్, ఆవకాయ పచ్చడి, టీ, నెయ్యి, మోసంబి జ్యూస్, ప్రొమోగ్రనేట్ జ్యూస్, టొమాటో కెచప్, నిమ్మకాయ, మిరియాలు, కారం, చక్కెర, ఉప్పు, పసుపు అండ్ 6 వెరైటీ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్. చచ్చిపోతారండి. రోజు ఇవి తినేవే కానీ కలిపి ఒకసారి తాగుతున్నారు అంతే. నన్ను ఎవరు టార్గెట్ చేస్తారండి? ఇందాక ట్రూత్ ఎలా అడిగారో అలాగే టాస్క్ కూడా అలాగే వాళ్ళే ఇస్తున్నారు. ఓకే రెడీ. డూయింగ్ ఇట్. ఎవరైనా వచ్చి ఆ డ్రింక్ ని మిక్స్ చేస్తారా? మిరియాలు వేసారు, నిమ్మకాయ పిండుతున్నారు, కాఫీ డికాషన్, నెక్స్ట్ టీ వేస్తున్నారు, ప్రొమోగ్రనేట్ జ్యూస్, మోసంబి జ్యూస్, నెక్స్ట్ నెయ్యి, ఆవకాయ పచ్చడి, లెమన్ ఫ్లేవర్ సాఫ్ట్ డ్రింక్, పసుపు, ఉప్పు, చక్కెర, నెక్స్ట్ కారం, అబ్బా బాను, వద్దమ్మా నేనేం చేశానమ్మా నీకు అన్యాయం. ఎవరైతే కలుపుతారో చెప్పడం మర్చిపోయిన వాళ్ళు ఒక స్పూన్ టేస్ట్ చేస్తారు. అది నాకు చెప్పలేదు బిఫోర్ మీరు. గ్లాస్ లో ఇంకేమీ మిగలకుండా పూర్తిగా ఇది తాగాలి. ఇది మీ డేర్. ఈ డ్రింక్ పేరు తెలుసా మీకు? లైఫ్ లో ఫస్ట్ టైం తాగుతున్నా. జింపంపల అనే డ్రింక్ ఇది.
ఇప్పుడు మొన్న రాకెట్ వెళ్ళింది కదా, ఈ దగ్గర మీరు వెళ్తారు అలాగే జుమ్ జుమ్. పూజ ముక్కు పూజ 3, 2, 1 go. సూపర్. టేస్ట్ బానే వర్కౌట్ అయింది. బానే కాదు, అది ఆఫ్టర్ రిజల్ట్స్ తెలుస్తుంది. అదే నేను అది చెప్తా వరకు వెయిట్ చేస్తున్నా. అంత ప్రాబ్లం వండర్ఫుల్ డేర్ అండ్ యూ డిడ్ ఇట్. పూజా సూపర్. ఓకే, ఇట్స్ ట్రూత్ టైం. మనం ఆడుతున్న ఆటలో ఇప్పుడు నిజం నిప్పు లాంటిది. అమ్మ కాల్తది. ఎస్, ఎవరైతే నిప్పు లాంటిది అన్నారో వారి పేరే వచ్చింది. లాస్య గారు రండి. మీరు నిజం చెప్పాలి. నేను చెప్పేవన్నీ నిజాలు. ప్రేక్షకుల్ని హింసించడానికే చీమా ఏనుగు జోకులు కనిపెట్టారు కదా. లేదు, వాళ్ళు నమ్మారు కాబట్టి నేను చెప్పాలి. వాళ్ళు నమ్మారని మీరు ఎలా అనుకున్నారు? ఇంకోటి వదిలిన తర్వాత ఇంకోటి కావాలన్నారు. మీ పిచ్చి ఎంత ఉందో చెక్ చేద్దాం అనుకుంటున్నారేమో వాళ్ళు. సో వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చాయని నేను కూడా పేపర్లు బుక్స్ ఏంటి ఆ జోకులు మళ్ళీ రీసెర్చ్ కూడా చేసి నేను చీమా ఏనుగు దానిలో తలకాయ ప్రవేశం చేయించేదాన్ని వాటిని. సో ఇవి కాదు మేము అడగాల్సిన నిజాలు. ప్రేక్షకులు అడుగుదాం అనుకున్నది విందాం. నా పేరు కౌసల్య. సూపర్ క్వీన్ ప్రతి ఎపిసోడ్ నేను మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. అందులో మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. లాస్యాక నీ లైఫ్ లో ఎప్పుడైనా మనీ లేకుండా తప్పించుకొని తిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏవైనా 3 విషయాలు మాతో షేర్ చేసుకుంటావా లాస్యాక? 1 కాదు 2 కాదు 3. ఒకనొక టైంలో ఏంటి అని అంటే మా దగ్గర డబ్బులు లేకుండే. మేము బేగంపేట దగ్గర పెట్రోల్ బంక్ ఉంది కదా, సో మధ్యలో ఆగిపోయింది. అక్కడ వరకు తోసుకుంటూ వెళ్ళి అక్కడ చాలా రష్ ఉంది. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకుందాము, వాళ్ళు అడిగితే ఏటీఎం స్వైప్ అదంతా చెప్పేసి ఆ డ్రామా ఆడి మనం ఎక్కేసి వెళ్ళిపోదాము అని అనుకున్నాము. బట్ పెట్రోల్ కొట్టాడు, ఇంకొకరు కొట్టడానికి వెళ్ళాము. లేదు అంతే, నేను బైక్ ఎక్కా, వెనక్కి తిరిగి చూడకుండా ఆయన రైలు తోసుకుపోయాడు. ఇప్పుడు కట్టలేని సిచ్యువేషన్. బట్ ఇప్పటికీ కూడా నేను వెళ్ళి 100 రూపీస్ ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు అంటే అది మాకు లైఫ్ టైం మెమరీ. ఆ టైంలోనే మనీ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి రెంట్ కూడా కట్టుకోలేదన్నమాట. మేము ఆంటీ అంకుల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటుండే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ఆంటీ ఈ రోజులేమో షూట్ లో ఉన్నాము అని చెప్తూ ఉండే. వాళ్ళు ఎంతకి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఇంటికే వస్తాము అని చెప్పేసరికి ఫ్రెండ్ కి ఫోన్ చేసి వాడు బయట నుంచి తాళం వేసుకొని కిటికీలోంచి కీస్ ఇచ్చాడు. 1 వీక్ మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ సిచ్యువేషన్స్ కట్టలేని పొజిషన్ లో ఉండే అప్పుడు. అంటే ఆ సిచ్యువేషన్స్ చూసాను కాబట్టి మోర్ స్ట్రాంగ్. యా, అందుకే మనీ వాల్యూ తెలుసు కాబట్టి ఎక్కువ ఖర్చు చేయకూడదు అనుకుంటుంటాను. కానీ కట్టేశాను ఎలాగోలాగా. అవన్నీ దాటుకుని వచ్చారు కాబట్టి యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ అంత లైఫ్ ని దగ్గర నుంచి చూసారు కాబట్టి ఫ్యూచర్ ఇంకా చాలా చాలా బ్రైట్ గా చాలా హ్యాపీగా ఉంటది. మా అందరి విషెస్ ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. అండ్ ఇవాళైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇందాక మిస్ అయ్యావు తెలుసా? నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు నేను మా వారితో మాట్లాడలేదు, గొడవ అయింది మాకు. సో ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళందరి ముందు సారీ చెప్పాడు. ఆయన సారీ చెప్పినందుకు ఆనందపడుతున్నావు, వీళ్ళందరి ముందు చెప్పాడనా? ధైర్యంగా అందరి ముందు సారీ చెప్పాడని ఇంకా హ్యాపీగా ఉంటావు. ఇక్కడికే పిలుస్తాను నేను, మిస్టర్ మజ్ను. అయ్యయ్యో. సో ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు. ఆ ఫేజెస్ అన్ని దాటితేనే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. అండ్ అవన్నీ దాటుకుని వచ్చారు. అండ్ ఎంతే హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ లాస్య.
జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. మళ్ళీ మొదలైంది టీం నుంచి సుమంత్ గారు అండ్ వర్షిణి గారు. సాగుతున్న జీవితం సరాసరి సవాలుగా మారనా చిన్న పెద్ద ఊరు వాడ నవ్వనే నవ్వగా పెళ్ళే పెట్ట. వెల్కమ్ సుమంత్ గారు అండ్ వర్షిణి గారు. వెల్కమ్ టు సూపర్ క్వీన్. మా క్వీన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. కొంతమందిని కలిశాను, కొంతమంది కలవలేదు. కలవని వాళ్ళని నిషా ఉన్నప్పుడు నువ్వు ఇంకో గర్ల్స్ కి ఎలా ఇస్తావు? కోవిడ్ టైము సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా ఫ్లైయింగ్ కిస్లు ఇవ్వాలి. కోవిడ్ కాకపోతేనా? కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. డైవర్స్ ఇప్పించిన లాయర్ కే లైన్ వేయడం అనేది ఇది పాయింట్ అసలు. అలాంటి లాయర్ ని నువ్వే ఎంచుకున్నావు. మా దగ్గర కూడా ఒక లాయర్ ఉన్నారు సార్. యశ్మి గారు. నైస్ మీటింగ్ యు. హే యు లుకింగ్ నైస్. అక్కడ రియాక్షన్ చూడు, నైస్ నైస్ అంట. ఆయన లాయర్స్ అంటే ఇష్టం కాబట్టి మనం ఏం చేయలేము. రియల్ లైఫ్ ఆల్సో లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ అ లాయర్. అన్ని రోలింగ్. ఇట్స్ ఓకే. యుఎస్ కదా, వేరే టైమింగ్ లో వస్తుంది. మిమ్మల్ని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. హలో ప్రదీప్ 14.3 FM పెట్టవా, పాటలు విందాం. ఏమండి క్వీన్స్ అన్నారు? నాకు కూడా షో స్టార్ట్ చేసినప్పుడు అలాగే అన్నారు. అదిగో మొదటి ప్రశ్న నేను కాదు, ఆయన అడుగుతారు. సినిమాలో నేను నువ్వు పోట్లాడుకుంటున్నప్పుడు నిజ జీవితంలో నీ బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకుంటున్నట్టు గుర్తొచ్చిందా? ఎందుకంటే నువ్వు ఆస్కర్ లెవెల్లో యాక్ట్ చేసావు కాబట్టి. ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ఇక్కడ ఆల్రెడీ రెడ్ వస్తుంది చూడు, మా బ్లింక్ అవుతుంది చూడు. బాయ్ ఫ్రెండ్ కాదు, ఎవరి మీద కోపం ఆ సీన్ లో మీరు గుర్తు తెచ్చుకున్నారు? లేదు. నో. రాంగ్ ఆన్సర్. రెండు గురువు గారు ఇప్పుడు మీటం. బయట మామూలుగా ఏమని పిలుస్తారు అమ్మాయిలు? సుమో అని పిలుస్తారు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మన విడాకులు అయిపోయినాయండి. మీకు 10 వేరియేషన్ సుమ్ములు వినిపిస్తా చూడండి. ఇప్పుడు సత్య. హాయ్ సుమో. హాయ్, దట్స్ సో స్వీట్ ద వే యు సెడ్ ఇట్. ఏంటి సార్ మీరు? సార్ మీకు మిషన్ తో సంబంధం లేదు సార్. ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. యశ్మి. హాయ్ సుమో. ఇది లాయర్. లాయర్ అంటే కొంచెం వీక్నెస్, అడిషనల్ వీక్నెస్ ఉంది బాబోయ్. గారు. హలో సుమో. ఓ దిస్ ఇస్ డిఫరెంట్. మధు. హాయ్ సుమో. ఓ దిస్ వన్ వాస్ సుమో. ఓ మధు. ఆ మనసు నాది కాదు. మీరు ఇప్పుడు ఫీమేల్ వాయిస్ లో విన్నారు కదా సార్. ఇప్పుడు చిన్న మిమిక్రీ ట్రై చేద్దాం సార్. ఓకే. మీరు అటు చూడొద్దు, మీరు ఎవరు వాయిస్ గుర్తుపట్టాలి. స్నిగ్ధ నుంచి 3rd పర్సన్ బాను నుంచోమా. రెడీ? 1 2 3. హాయ్ సుమ్ము. ఇప్పుడు చెప్పండి సార్. నువ్వే చెప్పావు ప్రదీప్. అయ్యయ్యో మీకు ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎలా కనిపెడతారు మీరే చూద్దాం. బాను నీ వాయిస్ రా, అది మేమనాలి. నేను కాదని సుమంత్ గారు. అది వచ్చేసరి ఇది ఒరిజినల్ వాయిస్. నన్ను సుమంత్ గారు అని పిలుస్తున్నాను. అబ్బా ఈయన ఇంట్లో కూడా బాగా లేకున్నాడు. ఐఎమ్ హర్టెడ్. ఇప్పుడేంటి నేను అలా అనొద్దా? ముద్దుగా సుమో అని పిలవచ్చు కదా. హలో సుమో. See how aren't you feeling better now? Aren't you feeling better? We all are feeling better, sir. అండ్ ఇప్పుడే మీ ఇంటరాక్షన్, మీ కెమిస్ట్రీ చూసాక నాకు అర్థమైంది సార్, ఇది మళ్ళీ మొదలైంది కాదు, ఇది మళ్ళీ మొదలవుతూనే ఉంటుందని నాకు అర్థమైంది. బట్ వండర్ఫుల్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్.
చిన్న పెద్ద ఊరు బయట నవ్వనే నవ్వగా పెళ్ళి పెట్టకులైపోయే Amazing promos. Oh Madhu, you're quite famous, yeah. My mom likes you. Oh Madhu. థ్యాంక్ యూ ఫేమస్ చేసినందుకు. నీ పొలంలో మొలకలొచ్చా. సో ఈసారి డేర్ కాకుండా విల్ గో ఫర్ ట్రూత్, లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్, ప్లాట్ఫామ్ మీదకి ఆ ట్రైన్ వచ్చింది. టింగ్ టాంగ్, గాడి నెంబర్ 7 8. ఓకే, సో సత్య గారు, ట్రూత్ అండ్ డేర్ రౌండ్ లో మీకు ఇప్పుడు ట్రూత్, మీరు ఒక నిజం చెప్పాలి. మీకు ప్రశ్న ఆడియన్స్ అడుగుతారు, ఆ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. ఓకే, here we go. హాయ్ శ్రీ సత్య గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇన్స్టాగ్రామ్ లో నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీ చెలియా రీల్ ఈజ్ మై ఫేవరెట్ రీల్. అండ్ నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు మెసేజ్ చేశాను, బట్ మీరు నాకు ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు. బట్ ఇప్పుడైతే మీరు నాకు ఆన్సర్ ఇచ్చి తీరాల్సిందే. అండ్ నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంట్లో తెలియకుండా చేసిన 3 మోస్ట్ క్రేజియస్ట్ థింగ్స్ ఏంటో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీరు చాలా మెల్లగా మాట్లాడారు కానీ మాకు అందరికీ వినిపించింది. సో ఇంట్లో తెలియకుండా చేసిన 3 మోస్ట్ క్రేజీ థింగ్స్. నాకు పాలసీస్ అలవాటు ఉంది. చిన్నప్పుడు అందరూ పాలసీసా తాగుతారు, దాంట్లో ఉంది. ఇంట్లో తెలియని క్రేజీ ఇప్పుడు చెప్పు. థమ్స్ అప్ వాటర్. ఎవరికి తెలియని క్రేజియస్ట్ థింగ్ చెప్పమంటే, ఇప్పటికి పాల సీసాలో కూల్ డ్రింక్ వేసుకుని ఆ అబ్బాయి దిగ్భ్రాంతికి గురాడు. ఓకే, ఇంకా తర్వాత నాకు ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే కార్ తీసుకొని నాకు ఏదైనా బోర్డు కనిపిస్తే ఊరు వెళ్ళడం అలవాటు. అమ్మా, ఏదో వెళ్ళాను కార్ తీసుకొని, మధ్యాహ్నం 1 o'clock స్టార్ట్ అయ్యి నాకు బెంగళూరు బోర్డు కనిపించింది. నేను ఒక్కదాన్ని మళ్ళీ సోలో డ్రైవింగ్. అయ్యో, నైట్ వెళ్ళాను, నైట్ స్టే అయిన హోటల్ రూమ్ లో. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 1 hour పడుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి హైదరాబాద్. టిఫిన్ తినడానికి బెంగళూరు వెళ్ళావా? నాకు ఇంకో క్రేజీ విషయం తెలుసు, మీరు ఆత్మలతో మాట్లాడతారంటగా. నాకు దెయ్యాలతో మాట్లాడాలి, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది తెలుసుకోవడం చాలా ఇష్టం. స్పిరిట్ గేమ్ అని మా అక్క ఫ్రెండ్స్ వచ్చి ఆడదాం అన్నారని చెప్పి ఎవరిని పిలవాలో తెలియదు మాకు. పిలిచారు, మేము గ్లాస్ పెట్టాము, అదంతా కదిలింది. లేదు, పిలిచారు, రావాలని కోరుకుంటున్నాం అన్నారు, అదంతా అయింది. థ్యాంక్స్ అండి వచ్చినందుకు, వెళ్ళిపోండి అంటే నేను నో అని చెప్పి గ్లాస్ కదిలింది నో దగ్గరికి. గొడవలు జరుగుతుంది, ఇస్తారా లేదా అని అడిగితే ఎస్ అని చెప్పి మూవ్ అయింది. మా వాళ్ళు మూవ్ చేశారా, నిజంగా అది మూవ్ అయిందో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ నాకు ఆడాలని కోరిక ఉంది. దూరంగా ఉంటుంది. ఈవిడ ఇది చెప్తున్నా నేను అసలు అనుకోలేదు సార్. ఆవిడ క్లోజ్ చేసుకుని మొత్తం ఒకసారి తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. Yes, give it a bar. Come on. Okay, so it's their time. నేను నెక్స్ట్ డేర్ ఏంటి అనే లోపల అందరూ ఇలా స్టేజ్ మీదకి వచ్చేస్తే అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇది మొదటి అధ్యాయం మాత్రమే, చాప్టర్ 1 ది రైజ్. నెక్స్ట్ వీక్ చాప్టర్ 2 ద రూల్. సీ యు నెక్స్ట్ వీక్. టాటా బాయ్. థ్యాంక్ యూ. బిడ్డ ఇది నా అడ్డ.